హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన మటను మంచి సింపుల్ మసాలాతో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. బ్యాచిలర్స్ పిల్లలు అందుబాటులో ఉండే మసాలాతోనే ఈ మటను చాలా బాగా తయారు చేసుకోవచ్చు. ఇది నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. మంచి లేత మటన్ తెచ్చుకొని దీంట్లో మనం కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే కారం ఒక స్పూను, ఒక 2 స్పూన్ల నూనె, కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా నూనె అంటే ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన కానీ లేదంటే 10 నిమిషాలైనా మీరు పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచండి. దీంట్లో పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అలాగే దీంట్లో అల్లం, ఉల్లిపాయలు అరకిలోకి ఒక 2 ఉల్లిపాయలు, చిన్న ముక్క అల్లం, ఒక వెల్లిపాయ మొత్తం కలిపి ఒక గడ్డ వేసేసాను. వెల్లిపాయ, పచ్చి కొబ్బరి కొంచెం వేసి మిక్సీ వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి ఈ పేస్ట్ని దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇది మనకి నూనెలో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసాం. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి, గసాల 2 కలిపి కూడా ఆ పేస్ట్ వేస్తే కూడా మటన్కి మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇలా అడుగున చూడండి మాడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. మటను మనకి ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు, ఈ ఆలోచన ఏమీ అవసరం లేదండి. కుక్కర్ మనకి చిన్న కుక్కర్లో బాగా తొందరగా ఉడుకుతుంది. పెద్ద కుక్కర్ అయితే ఎక్కువ మటన్ ఉంటే వేసుకోవచ్చు. చాలా వరకు కొంచెం ఇరుకుగా ఉన్న గిన్నెలో మటన్ వండితే తొందరగా ఉడుకుతుంది. మనకి వెడల్పాటి గిన్నెలో డైరెక్ట్గా ఉడికితే చాలా టైం పడుతుంది అనమాట. అలా కాకుండా కొంచెం మనం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే ఇలా చిన్న కుక్కర్లో వేసుకొని ఉడికిస్తే విజిల్ ఒక 4-5 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నూనెలో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు సరిపడంత మీ రుచికి తగ్గట్టు మరికొంత కారం, అలాగే ఉప్పు, కొంచెం ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది, మంచి రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది ఈ మటన్ కూర. తప్పకుండా నేను చూడండి, ఏమి బయట మనకి దొరికేవి కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ మసాలాలు వేసుకొని ఈ మటన్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మనకి మంచి రుచిగా కూడా వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ అండి.